మా నాన్న చనిపోయిన రోజు నువ్వు చెప్పింది నాకు ఇంకా గుర్తుంది. మాట్లాడడానికి నా నీడ కూడా నాకు తోడుగా లేనప్పుడు నువ్వు తోడుగా ఉంటానన్నావు. ఇక మన మధ్య ఎటువంటి అనుబంధమూ లేదు. ఇప్పుడు నాకు కొన్ని నిజాలు తెలియాలి. ఒకసారి ఇలా చూడు రజిత, చనిపోయిన ఈ వ్యక్తి ఎవరో నీకు తెలుసా? ఇతనిది మీ వంశమే. ఇతని గురించి నీకేమీ తెలియదని నువ్వు చెప్తే ఇక నిన్నేమీ అడగను. తెలుసు, నాకితనే తెలుసు. జోషి ఐసక్. ఇంట్లోంచి తరివేసిన మా పెద్దనాన్న కొడుకు. తన గురించి ఇంకేం తెలుసుకోవాలి? ఈ మనిషి గురించి నీకెప్పటి నుంచి తెలుసో నాకు తెలియాలి. మొదటి అధ్యాయంలో ఒక కథ ఉంది. దావీదు కొడుకు అబ్సలీంకి తన సోదరి మీద దురదృష్టవశాత్తు కామవాంఛలు ఏర్పడ్డాయి. అందువల్ల తప్పుగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అతన్ని దారుణంగా చంపేశారు. పాపానికి ప్రతిఫలం మరణం. రహస్యంగా చేసిన పాపాలకి ఆ ప్రభు మరణాన్ని ప్రసాదించాడు. పీటర్, ఇక నా వల్ల కాదు. నిద్రలో ఒక పీడ కలకన్నట్టు నా పాత జీవితం. ఇప్పుడు నేను కనీసం ఏడవగలుగుతున్నాను, కానీ ఏడవడానికి కూడా నోచుకొని రోజులు. ఎడ్విన్, నువ్వు ఇంకా పడుకోలేదా? రాత్రి పగలు క్షణం కూడా నిద్రపోకుండా నీ రూమ్లో ఏం చేస్తున్నావు? ఏంటది? ఏం రాస్తున్నావు ఎడ్విన్? అది నేను నీకెందుకు చెప్పాలి? ఏంట్రా, నేను తెలుసుకోకూడదా? ఏమైందిరా నీకు? నువ్వు తెలుసుకోవాలా? ఓహో, సరే, నాకు సంబంధించినవన్నీ నీకు తెలియాలి, అంతే కదా? బట్ నీ గురించి నేనేం తెలుసుకోకూడదు. బీచ్లో కలిసిన టాటూ మేకర్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీటర్ గురించి చెప్పు. చెప్పడానికి ప్రత్యేకంగా ఇప్పుడు నాకు తెలుసు, నువ్వు పీటర్ని పెళ్లి చేసుకోబోతున్నావు, అంతేగా? అంటే నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోవాలనేగా నీ ప్లాన్? చూస్తూ ఉండు, అది జరగనివ్వను. నేను రాస్తున్నది కనుక ఏంటో తెలిస్తే నీ ప్లాన్ అంతా. అసలేంట్రా నువ్వు రాస్తున్నదేంటి? ఆహా, అంటే నువ్వు భయపడుతున్నావు కదా? ఏం రాస్తున్నావు నువ్వు? చూపించు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ డామ్ బిజినెస్. ఎడ్విన్, నువ్వు చెప్పకపోతే నేను వెళ్ళనివ్వను. దాదాపు మొత్తం రాశాను. సరే, ఇప్పుడే చెప్తాను, విను. మన వంశానికి ఏకైక వారసుడు మిస్టర్ ఎడ్విన్ అబ్రహాం. నేను రాస్తున్నది మన వంశ చరిత్ర. ఏంటి చరిత్రనా? ఈ కుటుంబ చరిత్ర. ఏంటి అర్థం కాలేదా? నాన్న మొదలుపెట్టిందే, బట్ ఇప్పుడు నాన్న ఈ చరిత్రలో ఒక భాగమే. తరతరాలుగా కొనసాగుతున్న క్రైమ్ హిస్టరీ. చనిపోయిన మన పూర్వీకుల జీవితాల మీద పడ్డ రక్తపు మరక మన జీవితాల మీద పడింది. ఎందువల్ల? అర్థమైందా నీకు? నిజంగానే నువ్వన్నీ రాసావా? మన వంశంలో చాలా ఇంట్రెస్టింగ్ అయిన క్రిమినల్వి నువ్వే. ఎస్. ఎడ్విన్, ఏంట్రా, ఎందుకురా నా గురించి అలా మాట్లాడుతున్నావు? నిజమే అది. ఈ కుటుంబంలో ఎంతోమంది చేసిన పాపాలు చివరికి నిన్ను కూడా వదల్లేదు.
రెజినా, నీకు అమ్మంటే అసూయ కదూ? మన నాన్న ఒకడే చాలు నీకు. నువ్వు కోరుకున్నది ఇదే. స్టాప్ ఇట్. నేను ఇక వినలేనురా. నువ్వు నన్ను ఇలా టార్చర్ చేస్తే నువ్వు నన్ను చంపేస్తావు. ఫైన్, ఐసక్ని లేపేయడానికి మనం ప్లాన్ చేసినట్టు. అలాగే నన్ను కూడా చంపే. నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. లేక మన నాన్నలాగే నేను లోకం అనుకుంటున్నట్టు హార్ట్అటాక్ వచ్చి చనిపోవాలి, అంతేనా? ప్లీజ్ ఎడ్విన్, ఇంకోసారి అలా మాట్లాడకు. హౌ కెన్ యు బీ సో టెరిబుల్ ఎడ్విన్? నేను నీ సిస్టర్ని కదా. నీకోసం ఏం చేయలేదు నేను. అయినా నువ్వు నాకు నమ్మకం లేదు. నువ్వు ఇప్పుడు కూడా ఏదో ప్లాన్ చేస్తున్నావు. బట్ డోంట్ బీ టూ స్మార్ట్. నువ్వు పీటర్ని పెళ్లి చేసుకుని నన్ను వదిలేసిపోతే ఆ క్షణమే నేను రాసింది అంతా చేరాల్సిన చోటుకి చేరుతుంది. గుర్తుంచుకో. లారా, నిన్ను ఎక్కడెక్కడ వెతికాను. దేనికి? అది నేను ఇది నీ దగ్గర ఉంచు. అక్కయ్యకి తెలియకూడదు. ఎప్పటికీ ఎక్కడైనా దాచిపెట్టుంచు. ఎవ్వరికీ తెలియకూడదు. నా దగ్గర ఉంటే ఇది సేఫ్ కాదు. తను ఎలాగైనా కనిపెట్టేస్తుంది. ఏంటి అడ్విన్? వద్దు, అది నువ్వు తెలుసుకోకూడదు. నన్ను అడగొద్దు. నువ్వు దీన్ని తెరిచి చూడకూడదు. చూడు, నాకేదైనా జరగకూడదు జరిగితే నువ్వు దీన్ని ఓపెన్ చేసి చూడొచ్చు లారా. అంటే ఏంటి ఎడ్విన్? నేను లేకుండా పోతే, బట్ మోస్ట్ ఇంపార్టెంట్, తనకి పీటర్కి పెళ్లి నిశ్చయమైతే పెళ్లికి ముందు రోజు నువ్వు దీన్ని అతనికి ఇవ్వాలి. పీటర్ ఇది చదవాలి. పీటర్ అనే రెజినాని చేసుకోవడం నీకిష్టం లేదా ఎడ్విన్? నో, తనకు ఆ సంతోషాన్ని దక్కనివ్వను. ప్రాశ్చితం చేసుకోవాలి తను. లోరా, ఏంటది నీ చేతిలో? అది నేను ఎందుకు దాస్తున్నావు? చెప్పు. అది అదేం లేదు. లారా, నువ్వు వెళ్ళు. రేపు మనం మీతో కలుద్దాం. అలాగే. లేదు, రేపు తను రాదు. అదేంటి? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తన విషయాలు చూసుకోవడానికి ఎడ్విన్ బట్ లోరా, నువ్వు అనవసరంగా మా ఫ్యామిలీ విషయాల్లో తల దూరుస్తున్నావు. ఇది నా విషయం కూడా. నేనంటే ఎడ్విన్ కి ఇష్టం. మా పెళ్లిని డయాన్ ఆంటీ కూడా ఓకే చేశారు. లారా, ఇట్స్ ఓకే. నువ్వు వెంటనే వెళ్ళాలని చెప్పావు కదా, ఇక లేట్ చేయొద్దు. రేపు కలుద్దాం ఎడ్విన్. ఎడ్విన్, నువ్వు రాసిన పేపర్సే కదా ఇవి? చెప్పరా. అది నా ఇష్టం, ఎవరికైనా ఇస్తాను. నన్ను ఇరికించాలని చూస్తున్నావా? ఇవ్వు, మర్యాదగా ఇవ్వు. ఇవ్వకపోతే ఇక్కడి నుంచి వెళ్ళనివ్వరు. ఎడ్విన్, ఇవ్వమని చెప్పరా దీంతో. చెప్పరా. ఏంట్రా చెప్పేది వినిపించలేదా? ఇవ్వమని చెప్పు. చెప్పు ఎడ్విన్, ఫర్ మై సేక్. నువ్వేం చెప్పినా సరే వింటాను. ప్లీజ్ ఎడ్విన్. నిజంగానా? తనకిచ్చేలారా? ఇక మనం ఎప్పటికీ కలుసుకోబోయేది లేదు లారా. నువ్వు లవ్ చేసిన ఎడ్విన్ శ్రీలంకలో జరుగుతున్న యుద్ధంలో చనిపోయాడనుకో. వెళ్ళిపోలారా, వెళ్ళిపో. చూడు, నువ్వు నాకు మాట ఇచ్చావు. నేను చెప్పింది ఏదైనా వింటానని. అదొక పెద్ద ప్రామిస్. ఏదైనా రజనా, ఏదైనా చెప్పు. ఏంట్రా, ఏముంది నీ మనసులో? నాకు ఏంటి, ఏం దరిద్రపు ఆలోచన నీ మనసులో? Do you really mean it? ఎడ్విన్, అలా చూడకు నన్ను. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది
నువ్వు నా సిస్టర్వి కావు, అమ్మవి కావు అని. జస్ట్ అ బ్యూటిఫుల్ ఉమెన్. అమ్మలాగే అందమైన కళ్ళు, ఎంతో చక్కటి కురులో ఎవరో ఒక అమ్మాయి. యు మ్యాడ్ ఎడ్విన్, ఇంత నీచంగా, అది నాతో. రజనా, నువ్వు ఎప్పటికీ నా నుంచి దూరం కాకూడదు. నాకు వేరే దారి లేదు. ఒంటరిగా ఉంటే నాకు పిచ్చి ఎక్కుతుంది. పిచ్చెక్కిందంటే నేనన్నీ ఓపెన్గా చెప్పేస్తాను. నీ నేరాలన్నీ నేను బయట పెట్టేస్తాను. డూ యు వాంట్ దట్? డూ యు రియల్లీ వాంట్ దట్? ఐ హేట్ యు అండ్ ఐ మీన్ ఇట్. వెళ్ళి చావరా నువ్వు. బ్రతికే అర్హత లేదు నీకు. నువ్వు అసలు మనిషివే కాదురా. ఐ హేట్ యు.